నమస్తే. తెలంగాణ సెక్రటరియట్‌లో ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. ఇప్పుడు సంబరాలు చేసుకోవడం ఏంటని డౌట్ రావచ్చు. కానీ దానికి ఒక ప్రధాన కారణం ఉంది. అదేంటంటే ముఖ్యంగా 10 ఏళ్ల పాటు కేసీఆర్ సర్కార్ పాలనలో మేము ఎన్నో ఇబ్బందులు పడ్డాం. మాకు చెందాల్సినటువంటివి ఏవి కూడా మాకు ఇవ్వలేదు. కాబట్టి మేము 10 ఏళ్ల పాటు ఎంతో బాధని అనుభవిస్తూ అలా ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది అని వారు ప్రభుత్వం మారిన తర్వాత తాజాగా సెక్రటరియట్‌లో ఉద్యోగులందరూ డ్యాన్సులు వేసుకుంటూ, మిఠాయిలు పంచుతూ, బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. చాలా ఇది ఇంట్రెస్టింగ్‌గా మారినటువంటి సందర్భం. ఎందుకనంటే ఏ రాష్ట్రంలో అయినా ప్రభుత్వాలు మారినప్పుడు ఈ విధంగా ఎవరు కూడా చేసుకోరు. అంటే ఆ ప్రభుత్వ ఉద్యోగుల్లో కేసీఆర్ ప్రభుత్వంపై ఎంత అసంతృప్తి, ఏ రకమైనటువంటి నిరసన ఉందనేది దీన్ని బట్టి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ముఖ్యంగా పీఆర్సీ విషయంలో కూడా ఉద్యోగస్తులను మోసం చేశారు. మాకు ఇచ్చినటువంటివి, చేసినటువంటి వాగ్దానాలు కానీ, హామీలు కానీ వేటిని నెరవేర్చలేదు కేసీఆర్ గారు. మేము భయంగా పనిచేయాల్సి వచ్చింది. ఎక్కడా కూడా మాకు సెక్రటరియట్‌లో పనిచేసినప్పటికీ ఒక డిపార్ట్మెంట్ నుంచి వేరొక డిపార్ట్మెంట్ వరకు వెళ్ళి ఒక అధికారిని కలిసి మాట్లాడాలంటే ఆ స్వేచ్ఛ ఉండేది కాదు అని వారు రకరకాలుగా చెబుతున్నారు. నిజంగా ఇది చాలా ఇంట్రెస్టింగ్‌గా మారినటువంటి పరిస్థితి. ఇప్పుడైనా సరే మేము అనుకున్నటువంటి గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ పాలనలో మా సమస్యలన్నీ తీరతాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు సీఎం కావడం మేమంతా హర్షిస్తున్నాం. మేము నిజంగా దాన్ని శుభ పరిణామంగా భావిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మీద మేము పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి ఒక మంచి పాలన చేస్తారని ఆశిస్తున్నామని వారు సెక్రటరియట్‌లో చేసినటువంటి సంబరాలు తాలూకు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. వాస్తవానికి అంతా అంటే మహిళలు అలాగే పురుషులు కూడా అందరూ బయటకొచ్చి ఆ యొక్క వేడుకల్లో, సంబరాల్లో పాల్గొన్నారు. ఉత్సాహంగా డ్యాన్సులు వేశారు, స్వీట్లు తినిపించుకున్నారు, బాణాసంచా కూడా కాల్చి కేసీఆర్ పాలనకు నిజంగా ఈ రోజుతో చెక్ పడింది. మేమెంతో సంతోషంగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం. ఇదే కావాలని ఎప్పటినుంచో కోరుకున్నాం. కానీ మేము ఏదైనా మాట్లాడితే మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఇప్పటికైనా కేసీఆర్ ఆయన మనసు మార్చుకొని, ఎందుకనంటే ఓటమిని జీర్ణించుకోలేక ఆయన ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా ఆయన మనసు మారాలని మేము కోరుకుంటున్నాం అని చెబుతూ, అలాగే కాంగ్రెస్ పాలనపై దృష్టి పెట్టాలి. అలాగే ముఖ్యంగా ఉద్యోగస్తులను ఆలోచించి మాకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ మాకు అందేలా చూడాలని ఈ సందర్భంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నామని వారు మాట్లాడినటువంటి సందర్భం.